హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరి కింగ్ అశోక గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంటే ఏ యాంగిల్లో అంటే ఆయన 9 వారియర్స్ని ఆయన క్రియేట్ చేశాడు, లేకపోతే రెడీ చేశారు, తయారు చేశారు అని మనకి తెలుసు కదా. దాని గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. అయితే పురాణ ఇతిహాసాలు, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్, వీటిని అన్నిటినీ కూడా వృధా కాకుండా, వేస్ట్ కాకుండా అశోకుడు ఒక ప్లాన్ చేసేట. ఏంటి, 9 వారియర్స్ని తయారు చేసి 9 డిఫరెంట్ ప్లేసెస్కి పంపించాలి అని ఆయన అనుకున్నట్ట. సో దట్ ఈ నాలెడ్జ్ అనేది మిస్యూజ్ కాకుండా మంచికి యూజ్ అయ్యేలాగా, అలాగే ప్రపంచం మంచితో ముందుకు నడిచేలాగా ఆయన ఇది ప్లాన్ చేశాట. 9 మెంబర్స్, సీక్రెట్ మెంబర్స్ అని అనొచ్చు, ఆర్ 9 సీక్రెట్ వారియర్స్. అయితే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్, అలాగే వాళ్ళకి కావాల్సిన సైంటిఫిక్ నాలెడ్జ్, అన్ని రకాల మరి నాలెడ్జ్, అలాగే అన్నీ కూడా ఒక బుక్లో పొందుపరిచి ఎవరిది వాళ్ళ బుక్ ఉంటుంది. అట్లా 9 వారియర్స్ ఈ ప్రపంచాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తూ ఉంటారట అని మనకి హిస్టరీ ద్వారా తెలుసు. అయితే ఈ రియలైజేషన్ మరి అశోకకి ఎందుకు వచ్చింది అంటే, పురాణ ఇతిహాసాలు, నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ అదంతా ఓకే. ఆయనకి కళింగ వార్ తర్వాత ఆయనకి రియలైజేషన్ అవుతుంది. ప్రాణ నష్టం, ధన నష్టం, అలాగే రోదనలు, మళ్ళీ కొలాప్స్ అవటం ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఆయన చూసిన తర్వాత ఆయన గెలుస్తాడు కళింగ వార్. కానీ అవన్నీ చూసిన తర్వాత ఆయన మనస్సు విరిగిపోయి ఆయన బౌద్ధ మతానికి కన్వర్ట్ అవుతాడు. అలాగే బౌద్ధ మత ప్రాచుర్యాన్ని కూడా చేస్తాడు చాలా దేశాల్లో. అయితే అందుకని ఈ వినాశనం ఏదైతే ఉందో ఆ వినాశనాన్ని కాకుండా మరి నాలెడ్జ్ అనే దాన్ని మంచి మార్గంలో పెట్టాలి, యూస్ చేయాలి అని ఆయన ఈ సీక్రెట్ వారియర్స్ని, 9 సీక్రెట్ వారియర్స్ని తయారు చేసి డిఫరెంట్ ప్లేసెస్కి పంపించి ఉండొచ్చు. ఇది నిజమే అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి. ఇది నిజం కాదా అది కూడా కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.